కానీ రంజిత్ రెడ్డి మీ మీద ఆరోపణ చేశారు, అసలు విశ్వేశ్వర రెడ్డి అంటే ప్రజలకు సంబంధం లేదు, ఆయన ఎవరో ఇక్కడ తెలియదు చేసుకొని ఆయన సర్వే చేసుకుంటే డిపాజిట్ లేకుండా ఓడిపోతా అన్నాడు. ఏదో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆయన అధికార పార్టీ దిక్కు పోతాడు. ఆయనకి ఏం పేరు లేదు, గుర్తింపు లేవు, అండ్ ఆయన బిజినెస్లు ల్యాండ్ స్కామ్లు ఇవి చేస్తేందుకే ఉన్నాడు. కానీ ప్రజలకు అందరికి తెలిసిపోయింది. నా మీదేమో ఈ వ్యక్తిగతం, నేను ధోతి తోడుకుంటానంట, నేను శానిటైజర్తో చేయి కడుక్కుంటానంట, వ్యక్తిగత విమర్శలు అదే చూపెడుతుంది వాళ్ళ బలహీనతలు. వాళ్ళు చేసింది ఏంది ఏం లేదు. కేంద్రం నుంచి ఎక్కువ ఏమైనా తెచ్చిందా? నేను టీఆర్ఎస్ ఉంటే ఆయన కూడా టీఆర్ఎస్ ఉంటే ఏం తెచ్చిండు? ఏమీ తేలేదు కదా. 2019 నుంచి 24 మధ్యలో చేవెళ్ళ కొంచెం మంచిగా అయింది, 2014 నుంచి 19 విశ్వేశ్వరరెడ్డి ఏం చేయలేదు చేవెళ్ళకి అనేటువంటిది ఆరోపణ. ఏం చేసిండు? ఇదే ఆరోపణలు. ఆయన అనుకుంటుడు ఇది నేను హైవే తీసుకొచ్చిన, ఇక్కడ దాదాపు 1000 కోట్లు. ఆయన ఏం తీసుకొచ్చింది అడగండి. నేను గ్రామ సడక్ యోజన చేసినాను. నేను పార్లమెంట్లో మాట్లాడి తాండూర్ స్టోన్ జిఎస్టీను తక్కువ చేయించిన, 18% నుంచి 5% వరకు ఇట్లా కోటా స్టోన్ ఉండదు. నేను కందిపప్పులది ఇష్యూ మీద మాట్లాడి దాన్ని జిఐ ట్యాగింగ్ తీసుకొచ్చినాను. ఆయన ఏం చెప్పండి. నేను కరోనా ఉన్నప్పుడు చేసింది 1 కాదు 2 కాదు, నేను చేసినంత నేను అనుకుంటా దేశంలోనే ఏ ఎంపీ చేయలేదు. నా యూత్ క్లబ్లను ఐసోలేషన్ సెంటర్గా మార్చినాను. అయితే హాస్పిటల్ పోరాదు అండ్ ఇక్కడ పోరాదు. నేను శానిటైజర్ పంచిపెట్టాను. శానిటైజర్ ఎట్లా తయారు చేయనో చూపెట్టాను. ఇక్కడ శానిటైజర్ పిరమైంది. మాస్కులు పంపించినాను, మాస్కులు తయారు చేయించినాను, పీపీఈ కిట్లు చేసినాను. పిఏపిఆర్ అంటే డాక్టర్లకు రెస్పిరేటర్ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్లు కరోనా పేషెంట్ ట్రీట్ చేస్తుంటే వాళ్ళు చచ్చిపోతున్నారు, నర్సెస్ వాళ్ళకి అది చేయించినాను. నేను ఇదేంది ఆక్సిజన్ లేకుండా అప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎంతో మన వికారాబాద్ హాస్పిటల్కు 57 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అక్కడ కూడా 17 ఇచ్చిన, తక్కిన దగ్గర దాదాపు తక్కిన 30 వరకు ఇచ్చినాను. నా కరోనా ఐసోలేషన్ సెంటర్ పెట్టినాను. నా బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్ను శానిటైజేషన్ ట్రక్లా మార్చినాను. అదే కాక నేను ప్రపంచం మొత్తం వెంటిలేటర్ షార్టేజెస్ ఉండే, అమెరికాస్ ఉండే దేశాలు కూడా. సో కోవిడ్ స్పెసిఫిక్ వెంటిలేటర్ తయారు చేస్తుట్లా నేను ఆ కమిటీలు ఉంటిని, ఎంపీ లేకున్నా కూడా. తర్వాత నేను కొత్త కోవిడ్ స్పెసిఫిక్ వెంటిలేటర్ ఇన్వెంట్ చేసిన, ఐకోవెంట్ అని. ఇంకోటి సగం ఆక్సిజన్ వేస్ట్ అవుతుంది. వేస్ట్ కాకుండా, ఎందుకంటే మనం పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ అవసరం, బయటికి తీసినప్పుడు అవసరం లేదు. అయితే ఒక సెన్సర్ పెట్టి ఒక చిన్న డివైస్ చేసిన 50%. నేను చేసినంటే కరోనా. ఆయన ఏం చేసిండు? ఆయన బాధ ఏంటంటే కరోనాలో నా చికెన్ అమ్ముడు పోతలేదు, నా గుడ్లు అమ్ముడు పోతలేదని అక్కడ పీపుల్స్ ప్లాజాలో కేటీఆర్ తోటి చికెన్ తినాలి గద్దప్ప అక్కడ పార్లమెంట్లో మాట్లాడేది. ఆయనకు మాట్లాడరాదు, చక్కగా ఇంగ్లీష్ వస్తుందో రాదు ఆయనకు అసలు. ఆయన స్పీచెస్ చూడేది. ఆడ పార్లమెంట్లో ఉన్నప్పుడు పౌల్ట్రీ గురించి మాట్లాడింది. నేను దేని గురించి మాట్లాడినా? పౌల్ట్రీ ఇండస్ట్రీ కోసం మంచిదే కదండి. మంచిది, తప్పేం లేదు. కానీ అదే ఇష్యూవా? ఆయన పౌల్ట్రీ ఇండస్ట్రీస్కి ఏం చేయలేదు. ఆయన పెద్ద పౌల్ట్రీ రైతులకు చేసిండు. ఆ మక్కల స్కామ్ చేసిండు కదా. స్కామ్ ఏంది? అది పెద్ద రైతులకే పోయింది, చిన్న పౌల్ట్రీ రైతులకు దొరకలేదు. అది గుడ్ల స్కామ్ ఏం చేసిండు? ఏది మన 50 గ్రామ్స్ ఉండాలి. మనం బజార్ పోయి గుడ్లు కొన్నా కూడా చిన్న గుడ్లు కొన్నాము, కొంచెం ఓ సైజు పెట్టి కొంటాము. అయితే ఆ సైజ్ మిడ్ డే మీల్స్కైనా అంగన్వాడీకైనా గర్భిణీ స్త్రీలకు సప్లై చేసినా ఓ సైజు ఉండాలి. అది గవర్నమెంట్ స్టాండర్డ్ 50 గ్రామ్స్. దాన్ని రిలాక్స్ చేపించి చిన్న గుడ్లు సప్లై చేసాడు. సరే, చిన్న గుడ్లు సప్లై చేసాడు. ఎవరు సప్లై చేసాడు? ఓన్లీ పెద్ద రైతులను, చిన్న రైతులను టెండర్ల నుంచి డిస్క్వాలిఫై చేసి పెద్ద 10 మంది సప్లై చేసాడు. ఎంత ఘోరం అంటే ఆ చిన్న గుడ్లు తక్కువ శ్రమ ధరకు దొరుకుతాయి. అవి ఇక్కడ సరిపోని లేకుండా పక్క రాష్ట్రం నుంచి చిన్న గుడ్లు సప్లై చేసి మా తెలంగాణ గర్భిణీ స్త్రీలకు పిల్లకు ఇటువంటి స్కామ్లు చేసింది ఆయననే. ఇక్కడ ల్యాండ్ స్కామ్స్ చేసిండు ఆయన. తిరిగేది కూడా ఎవరితోనా ల్యాండ్ డీలింగ్ చేసే పాలిటీషియన్స్ తోటి, ఎక్కడ మా చేవెళ్ళ ప్రాంతంలో వాళ్ళతోటే కానీ ఎవరిని కలవలేదు. అవన్నీ ఉట్టే ఆరోపణలే, నాకు ల్యాండ్ గ్రాబింగ్ సంబంధం లేదు. మనం పోదాంరా. నేను ఛాలెంజ్ చేసిన. ఆయన ఎన్నోసార్లు డిబేట్కు పిలిస్తే చికెన్ అవుట్ అయిపోయిండు. ఎందుకు చికెన్ అవుట్ ఎందుకంటే అది నేను చెప్పలేదు. అది ఓ ఇంగ్లీష్ నేషనల్ న్యూస్ పేపర్ నన్ను పిలిచింది. ఓకే, ఈ డేట్ పెడదాం. ఓకే అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్. తర్వాత మళ్ళీ ఆయన కూడా వస్తా అంటే మంచిది వస్తామంటే, తర్వాత ఆమె అడిగినాం ఏమైందంటే ఈ చికెన్ అవుట్ అన్నాడు.
ఈ చికెన్ అవుట్ ఆఫ్ ద నేషనల్ టీవీ డిబేట్ మీరన్నా పెట్టండి రమానంద్ ఇక్కడ కూర్చోమని ఇక్కడ పేపర్లు ఉన్నాయి చూపెడతా ఆయన పేపర్లు ఇచ్చిపెట్టి ఆయననే ల్యాండ్ స్కామ్ గురించి మాట్లాడుకుంటే ఏమన్నాడు అవును అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీలో మేము ఈ ఏండ్ల కింద తెచ్చినాము అసలు ఆయన వెనకట్ లేకుండా ఓన్లీ మధ్యలో పైరవి కారు ఉండే దానికి పర్మిషన్ తీసుకొచ్చి ఆ 10 ఎకరాలు ఇప్పించిండు తర్వాత దాని పక్కకు 4 ఎకరాలు ఉన్న హనుమంతుడి గుడిని అది కూడా ఇప్పించిండు అది పాత రేట్ల ఈడ 90 కోట్లు ఉండొచ్చు ఎకరం అది తక్కువ ధరల ₹1 కోటి 2 కోట్లకు ఎంతో వెనకట్ ప్రైస్ ఇప్పించిండు ఈడ ఎందుకంటే అప్పుడు రూలింగ్ పార్టీలు ఉండే అందుకే ఆయనకు రూలింగ్ పార్టీ అవసరం అక్కడనే పోదాము ఇప్పుడు మైక్ తీసుకొని అక్కడ పోదాం రమానండి నేను పేపర్లు చూసి పెడతా ఆ హనుమాన్లి గుడి చూపెడతాము ఉన్నదా లేదా చూడండి నేను ఆ బ్లాస్ట్ అయితే ఆ బ్లాస్టింగ్ అయ్యేటప్పుడు ఫోటో చూపెడతాను బ్లాస్టింగ్ కాకముందు బ్లాస్టింగ్ అయినాక చూపెడతాము పోదాం ఛాలెంజ్ రమానండి అక్కడికే చూద్దాం సార్ నేను ప్రయత్నం చేస్తాను రంజిత్ రెడ్డి గారిని అక్కడికే నేను వస్తాను ఎప్పుడన్నా నేను మైక్ పట్టుకొని రమ్మంటే మీరు రండి నేను వస్తాను అక్కడనే నేను పేపర్లు అన్నీ చూపెడతా ఓకే రంజిత్ రెడ్డి గారు మీ దగ్గర కూడా వస్తా విశ్వేశ్వర రెడ్డి గారి సవాల్ని మరి మీరు స్వీకరిస్తారా లేదో చూద్దాము